బ్యాక్ టు న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. అమరాబాద్ నల్లమల్ల అడవి ప్రాంతంలోని చెంచులకు సిపిఎం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన దుప్పట్లను ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతరించిపోతున్న ఆదిమ జాతి చెంచు బిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. అడవులను రక్షించడంతో పాటు అడవిని నమ్ముకుని జీవిస్తున్న చెంచులకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి గారిని కూడా దర్శించుకోవడం జరిగింది. అదే విధంగా మరి మల్లెల తీర్థం కూడా వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మల్లెల తీర్థం అనేది ఒక అద్భుతమైనటువంటి టూరిజం ప్లేస్. దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు, ఇదే ప్రాంతం నుంచి మరి టూరిజం మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. కాబట్టి దానికి తోడు నిరంతరం ప్రజల మధ్య ప్రజలకు సామాజిక సేవ చేసేటువంటి రాజకీయ సేవ కానే కాదు, సామాజిక దృక్పథం ఉన్నటువంటి వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు, ఆర్థిక బాగు చేయడం కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలని మల్లెల తీర్థం కూడా మేము వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చెంచు పెంటలు కూడా అన్ని తిరుగుతూ ఉన్నాం. వాళ్ళ కొంత భరోసా ఇస్తూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాలో దొరికేటువంటి అటవీ ఉత్పత్తులు వారికి అందజేసే పరిస్థితితో పాటు రాబోయే కాలంలో కూడా ఐటీడీఏను బలోపేతం చేయడం, ఈ ప్రాంత మరి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా అత్యధికంగా ఇల్లు ఇస్తానని, ఆదివాసీలకు కానీ ఇతరులకు కానీ అత్యధికంగా ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒప్పుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మరి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ 10 సంవత్సరాలు నిర్వీర్యం చేపట్టబడ్డాయి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ ఎడ్యుకేషన్ లేదా వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ ఈ అడవిలోనే, ఈ నల్లమల్ల అడవులలో, ఈ టూరిజం ప్లేస్లో ఫారెస్ట్ శాఖలో కూడా కొన్ని ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసి ఇక్కడ లోకల్ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి